హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇక్కడ చూస్తున్న ఈ మొక్కను తగిరస మొక్క అని అంటారు. ఈ మొక్కలు మనకి ఎక్కువగా వర్షాకాలంలో గుంపులు గుంపులుగా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా బీడు భూములలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ మొక్కల్ని. చాలామంది కూడా ఈ మొక్కలను చూసే ఉంటారు, కానీ పిచ్చి మొక్కలుగా భావించి ఉంటారు. వీటిని పూర్వం నుంచి కూడా ఆయుర్వేదంలో విరివిగా వాడటం జరుగుతుంది. ఈ మొక్క యొక్క ఆకులు వేరుశనగ మొక్క యొక్క ఆకులు వలె ఉంటాయి. వీటి కాయలు బొబ్బరికాయలాగా సన్నగా పొడవుగా ఉంటాయి. మొక్క యొక్క పూలు పసుపు రంగులో ఉంటాయి. ఈ మొక్కను గుర్తించడం కూడా చాలా తేలిక. ఈ మొక్క యొక్క శాస్త్రీయనామం క్యాసియా టోరా, అలాగే ఇంగ్లీష్లో రింగ్ వామ్ ప్లాంట్ అని కూడా పిలుస్తూ ఉంటారు. చాలా ప్రాంతాల్లో ఈ మొక్క యొక్క గింజలతో కాఫీ కూడా కాసుకొని తాగుతూ ఉంటారు. ఈ మొక్కలో ఫాస్ఫరస్, మెగ్నీషియం, అమోనియం, పొటాషియం అధికంగా ఉంటాయి. కర్ణాటకలోని కొన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో మొక్క యొక్క ఆకులతో కూర కూడా చేసుకొని తింటూ ఉంటారు. ముఖ్యంగా తామర వ్యాధిని తగ్గించడానికి ఈ మొక్క అద్భుతంగా ఉపయోగపడుతుంది. తామర అనేది కొంతమందికి శరీరం నిండా వస్తూ ఉంటుంది, చేతుల నిండా, మొహం మీద, వీపు మీద ఇలా. అలాంటప్పుడు ఈ తగిరసం మొక్కని వేళ్ళతో సహా తీసుకొని ఆ వేరును తీసుకొని నిమ్మరసం పోస్తూ మెత్తడి గంధంలా చేసి ఆ గంధాన్ని తామర వచ్చిన ప్రదేశంలో రాస్తూ ఉన్నట్లయితే తామర చాలా తొందరగా తగ్గుతుంది. అలాగే సోబి మచ్చలు ఉన్నట్లయితే ఈ మొక్క యొక్క గింజలను తీసుకొని మనం అన్నం ఉడికేటప్పుడు వచ్చే గంజిని ఆ గంజిలో వేసి వీటిని మెత్తగా చూర్ణంలా చేసి ఆ సోబి మచ్చలపై రాయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే తలనొప్పి వచ్చినప్పుడు ఈ గింజలను మెత్తగా నూరి రాయటం వల్ల కూడా చాలా తొందరగా తగ్గుతాయి. ఆ తలనొప్పి అనేది తగ్గుతుంది. క్రిమికీటకాలు కుట్టినప్పుడు ఆకుల రసాన్ని ఆ ప్రదేశంలో రాయటం వల్ల మంట, నొప్పి తగ్గుతాయి. అలాగే పుండ్లు, వ్రణాలు ఉన్నప్పుడు ఈ మొక్క యొక్క ఆకులకు ఆముదం చేర్చి మెత్తగా చేసి ఆ ప్రదేశంలో రాయటం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నప్పుడు ఈ మొక్క యొక్క ఆకులు ఆముదంలో వేసి గోరువెచ్చగా చేసి ఆ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులపై వేసి కట్టడం వల్ల తొందరగా తగ్గడానికి అవకాశం ఉంటుంది. అలాగే అతిమూత్ర వ్యాధికి మొక్క యొక్క వేరును బియ్యం కడగగా వచ్చిన నీరుతో వేసి మెత్తగా నూరి దీన్ని ప్రతిరోజు కూడా పరిగెడుపు తీసుకుంటూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది. అలాగే కుష్టి వ్యాధికి ఈ మొక్కను సమూలంగా చూర్ణంలా చేసుకొని కప్పులో ఒక అర స్పూను పొడి వేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెప్తూ ఉన్నారు. ఇలాంటి మొక్కలను వాడేటప్పుడు నిపుణుల సలహా మేరకు మాత్రమే వాడాల్సి ఉంటుందని కూడా ఆయుర్వేద నిపుణులు అయితే తెలియజేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి.